శ్రోతలకు నమస్కారం. క్రీస్తు సార్వత్రిక సంఘ ఐక్యతకు అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన సిద్ధాంత అలైనాన్ని తొలగించే ప్రయత్నించమన్న సాధారణ సందేశాల వలన కాలక్షేపం తప్ప ఇతర ప్రయోజనం ఉంది. ఆ లోకాన్ని తొలగించి అత్యావసరమైన ప్రయోజనకరమైన సందేశాలను ఇవ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడు. అపోస్తలులు అద్దంకి వెంకటేశ్వర గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కల్పించిన నరసింహాత్మక సందేశాన్ని ఇందుకు ఎన్నుకుంటున్నారు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 24వ వచనము మాత్రమే చదువుకుందాము. నేను చదువుతాను, అందరూ కూడా దయచేసి శ్రద్ధగా ఆలోచించండి. తండ్రి అయిన అబ్రాహామ నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అభివృద్ధివాలను యాతన పరుచున్నాను అని కేకలు చేసి చెప్పాను. దేవుని బిడ్డలారా, ఆ లూకాసు వార్త 16:24 కనబడుతున్నది ప్రార్థన. అక్కడ ఏం కనబడుతుందంటే ప్రార్థన కనబడుతుంది. చాలా అక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు అంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ధనవంతుడు? ప్రార్థన చేస్తున్నాడు. అయితే నేను ఒక మాట చెబుతున్నాను, మీకు కొన్ని విచిత్రమైన విషయాలు చెప్తాను. పుట్టిన ప్రతి మానవుడు కూడా ప్రార్థన చేయక తప్పదు. ఎప్పుడో ఒకసారి పుట్టిన ప్రతి మానవుడు ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేయక తప్పదు. నాస్తికుడు కానీ ఆస్తికుడు కానీ దేవుడు లేడు అనేవాడు కూడా ప్రార్థన చేయక తప్పదు. 65వ కీర్తనలో అన్నాడు, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేవారు అని మాట్లాడారు. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ వద్దకు, దేవుని దగ్గరికి ఎవరు వస్తారు? సర్వ శరీరులు అంటే అర్థం ఏంటి? మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆయన దగ్గరికి వస్తాడు. మనందరూ వస్తున్నారా? లేఖనం నియోజకం అవుతుందా? చెప్పండి, అవుతుందా? అగది. మరి ఇప్పుడు సర్వ శరీరులు దేవుని దగ్గరికి వస్తున్నారా? రావడం లేదు. దేవుని దగ్గరికి సర్వ శరీరులు ఏమైనా వస్తున్నారట? ఎందుకనే వస్తున్నారట? ఆయన ప్రార్థన ఆలకించేవాడు కనుక వస్తున్నారట. కనుక సర్వ శరీరులు దేవుని దగ్గరికి వస్తారు ప్రార్థన ఆలకించేవాడా అని. ఈ లోకంలో దేవుడు లేడు అనేవారు కోట్లాది మంది ఉన్నారు, లేదా కొన్ని కోట్ల మంది దేవుడు లేదంటున్నారు. అందులో మళ్ళీ కొంతమంది ఉంటే ఉన్నాడు కానీ ఆయన ఈ దేవుడు కాదు ఇంకొక దేవుడు అని అంటున్నారు. ఈ రీతిగా రకరకములుగా మనుషులు చీలిపోయి రకరకముల సిద్ధాంతాలు మతములు సృష్టించుకొని తమకు తాను దేవతలను కల్పించుకొని రోజే కొత్త దేవుడు గుర్తుకొస్తున్నాడు. రోజే కొత్త అవతారం, కొత్త బాధ, కొత్త స్వామి, ఎవరెవరో గుర్తుకొస్తున్నారు. అన్ని వాళ్ళకు కూడా ప్రచారాలు. ఈ మధ్య వాల్పోస్టర్లలో తీసుకున్నాం, అమ్మవారు ఫలానా వారు ఇచ్చారు, ఫలానా భగవాన్, ఫలానా విశ్వగురి అని. ఆశ్చర్యం వేస్తుంది. ఈ దేశంలో దేనికన్నా కరువు, కరెంటు కరువు, నీళ్లు కరువు, అన్నం కరువు, కానీ దేవుడికి మాత్రం కరువు లేదు. సమృద్ధిగా ఉన్నది ఏంటయ్యా అంటే ఇక దేవతల యొక్క సమృద్ధిగా ఉన్నారు ఈ దేశంలో. ఇంకా దేవతల సృష్టికర్తలు కూడా ఉన్నారు ఇక్కడ. కింగ్ మేకర్స్ లాగా గాడ్ మేకర్స్ అన్నమాట. యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ గాడ్స్. కావలసినంత మంది దేవుడు ఇప్పటికే ఉన్న వాళ్ళని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇంకా మళ్ళీ కొత్త దేవతలు దేవుడు గుర్తుకొస్తామని ఉన్నారు. ఇంతమందిలో యెహోవా దగ్గరికి వచ్చే వాళ్ళు ఇంతమంది నేను అడుగుతున్నారు. యెహోవా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది?
మరి లేఖనం ఎందుకు అలా చెప్పబడింది? నేను ఎప్పుడు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఉండేవాడిని. ప్రార్థనలు చేసి యెహోవా దేవా నిన్ను నమ్మిన భక్తులు నీ వద్దకు వచ్చేవారు అన్నాడు. అవునా కదా? ప్రార్థన ఆలకించేవాడా భక్తి పరులు నీ వద్దకు వచ్చేవారు, లేక నిన్ను వెదకువారు నీ వద్దకు వచ్చేవారు, నీతిమంతులు నీ వద్దకు వచ్చేవారు, విశ్వాసులు నీ వద్దకు వచ్చేవారు, యథార్థవంతులు నీ వద్దకు వచ్చేవారు, నీ పిల్లలు నీ వద్దకు వచ్చేవారు. ఏం చెప్పలే రాదే ఉండేది. కానీ ఏమన్నారు? శరీరులు అంటే నాస్తికులు, ఆస్తికులు, ఇతర దేవతలను ఆరాధించేవారు అందరూ ఎప్పుడో ఒకసారి నిజదేవుని తప్పక ప్రార్థన ఇస్తారు. ఇది ఎలా సాధ్యం, ఎప్పుడు సాధ్యం అంటే జరుగుతుంది ఎప్పుడో ఒకసారి తప్పకుండా జరగాలి. లేఖనము నిలబడక కాలేదు. కనుక నేను మీరు చెప్పే మొట్టమొదటి ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఎప్పుడో ఒకసారి ప్రపంచంలోని ప్రతి మానవుడు, మానవ చరిత్రలో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆదాము మొదలుకొని ఆఖరి మనుషుడి వరకు అందరూ దేవుణ్ణి ప్రార్థించే క్షణం ఒకటి తప్పకుండా ఉన్నది. అది మొట్టమొదటి ఆశ్చర్యకరమైన విషయం. రెండవ ఇంకా విచిత్రమైన విషయం అని చెప్తా. ఎక్కడా జరగలేనంత ప్రార్థన, విస్తారమైన ప్రార్థన, అద్భుతమైన విస్తారమైన బలమైన ప్రార్థన, మనఃపూర్వకమైన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన ఎన్నడూ జరగనంత, అవి కోటాన కోట్ల మంది ఎంత ఉద్యోగమైనటువంటి ప్రార్థన చేసే స్థలం ఏదో తెలుసా? నరకం. హెల్ ఇస్ ద ప్లేస్ వేర్ millions and trillions of people are praying earnestly, wholeheartedly. నరకములో జరిగినంత ప్రార్థన ఎక్కడ జరగదండి. వీడు ప్రార్థన చేస్తున్నాడు, అందరూ ప్రార్థన చేస్తారు, కానీ కొందరేమో భూమి మీద ప్రార్థన చేస్తారు, కొందరేమో నరకంలో వెళ్ళి ప్రార్థన చేస్తారు. దట్ ఈస్ ది సాడెస్ట్ థింగ్. ఎవరైతే భూమి మీద శరీరం ఉండగా, శరీరధారులు ఉండగా మోకరిస్తారో వాళ్ళు లోకం నుంచి దాటిపోయిన తర్వాత ప్రార్థన చేయరండి. బాగా వినండి. దే డి నాట్ ప్రే ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ దిస్ లైఫ్. దే డి నాట్ ప్రే. భక్తులు మరణించిన తర్వాత చేసే పనంతో తెలుసా? స్థితి స్థితి స్థితి. పరలోకానికి పోయిన తర్వాత దేవుడి ఉండి ఏం అడుగుతారని చెప్పదు నాకు. దేవా నాకు కారు ఉందంటారా, లేకుంటే పాపాలు క్షమించమంటారా? క్షమించని కనుక ఇక్కడ చేస్తే చిక్కులారా, ఇక్కడికి వచ్చి క్షమించమంటారా? ఇట్లా అంటారా? ఏ అడుగుతారు? ఒక కారు, మోటార్ సైకిల్ అడుగుతారా? ఈ క్షణంలో పంచుకున్న చేతికి వెళ్ళిపోయే మహిమ శరీరాలు, మంచి బట్టలు అడుగుతారా? మహిమ వస్త్రాలు నిన్నే ప్రభు ధరింపజేశారు. ఏమడుగుతారు? ఒక ఇల్లు విధానం అడుగుతారా? ఏమడుగుతారు? అది వరకు మంచిగా రమ్యమైన అందమైన భవనములు దేవుడు వారికి కట్టించి ఇచ్చేశాడు. నిత్య జీవం ఇచ్చాడు. రాజును రామలను వేశాడు, సింహాసనం ఎక్కించాడు. అక్కడ కూర్చొని ప్రార్థన అనేది వేదిగా అక్కడ పోయిన తర్వాత ఉన్నది స్థితి, ఆరాధన, తర్వాత విధేయత. అని చెప్పిన పని వేదం అంటే దేవుని స్తోత్రం కలిగింది కాక. భక్తులకు మరణము తర్వాత ఉండేదంతా స్థితి, ఆరాధనే తప్ప ప్రార్థన కాదు. కానీ భక్తి వీరులకు మరణం తర్వాత ఇక నిత్య ప్రార్థన. ప్రార్థనే ప్రార్థన వాడు ప్రార్థన దేవుడే లేడు. భక్తున్నప్పుడు ఆన్లైన్ ప్రేయర్కి రారా అంటే రాడు, శనివారం విజ్ఞాపన రమ్మంటే రాడు, పొద్దున్నే ప్రార్థన అంటే దేవుడిని గుడికి రమ్మంటే రాడు, ఏమిటి రాడు. ప్రార్థన అంటే ఇస్తే లేదు బతుకున్నప్పుడు. ఇక వాడి తర్వాత చచ్చిపోయిన తర్వాత విధవిధములు ప్రార్థన, దాని అది ఫలితము లేని ప్రార్థన, ఫలితం లేని ప్రార్థన. ఈ భగవంతుని గురించి మనం 3 సంగతులు నేర్చుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయింగ్ టు ద రాంగ్ పర్సన్. నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.
ప్రార్థించబోడని వ్యక్తిని ప్రార్థిస్తున్నాడు ఆయన. ఎందుకు? ఎవరు? నా తండ్రి అయినా అబ్రహామా అన్నాడు. ఏమండి? అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కళ్ళెత్తి దూరం నుండి అబ్రహామును చూచి, నేను చాలాసార్లు చిన్నప్పుడు అనుకునే వాళ్ళని నేను చెప్పాను, బైబిల్ సరిగ్గా రాయబోతుంది, నాకు అప్పగించుంటే నేను ఇంకా బాగా రాసేవాడిని అని అనుకునే వాళ్ళని చెప్పాను కదా. అలాగా నాకున్న ఎన్నో బుద్ధి అంటే కరెక్షన్స్ ఉంది బైబిల్, ఇట్లా నాకు అప్పగిస్తే ఇంకా బెటర్గా రాసేవాడిని అనుకునేవాడిని. అందులో ఇదొకటి. లాయను చచ్చిపోయిన తర్వాత అబ్రహాము రెండు అనుకుంటే ఎందుకు కోరిపోవడాలి? దేవుని వెళ్ళిన అనుకుంటే కంటే ఎంత బాగుండేది కదా. అబ్రహాము ఎవరు? ఆయన మళ్ళా అంటే ఒక మనిషి, నరమాత్రుడు, భక్తుడు. నేను దేవుడు కాదుగా. అబ్రహాము రెండు అనుకోవడం ఏంటి కదా, దేవుడు రెండు అనుకున్నటకు. దీనికి కొంతమంది భక్తులు అన్నారు ఏంటంటే అబ్రహాము ఏంటంటే, అబ్రహాము మన తండ్రి అయిన దేవునికి సూచన, ఇస్సాకు ప్రవేశించుకు సూచన. అట్లాగే అబ్రహాము రెండు అంటే పరమేసుకున్నటువంటి మారిపోయారని చెప్పి సర్దుబాటు చేసుకున్నాను. ఆయన మనసాక్షి ఎప్పుడు అడగలేదు, కొంత సవర సాధించాల్సిన ఉంది. చాలా డీప్గా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ధనవంతుడు చూడగలిగే వ్యక్తి అబ్రహామే కానీ తండ్రి అయిన దేవుడు కాదు. ఎందుకు? హృదయ శుద్ధి లేకుండా ఎవడు దేవుణ్ణి చూడదు. మీరు హృదయ శుద్ధి లేకుండా పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడదు. కుమారుడా, జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది అంటే వాడు చేసిన పాపమే తప్ప ఇక ధర్మకార్యం లేదు. ఇష్టానుసారంగా సుఖం అనుభవించాలంటే ఎంత పాపం చేశాడో చూడండి. అంత పాపం చేసిన దేవుడు అనిపిస్తాడా? అప్పుడు బైబిల్ మార్చి రాసుకోవద్దు. హృదయశుద్ధి లేని వారు కూడా దేవుని చూసేదారు. హృదయశుద్ధి గారి వారు గంగులు వారు దేవుని చూసేదారు. లోకపరులు చచ్చిన తర్వాత పరమేశ్వరుని దేవుణ్ణి అని రాసుకోవాలి. లేకుంటే పరిశుద్ధత లేకుండా ఎవరిని ప్రభువుని ఈ లోకంలో చూడలేదు. పరిశుద్ధత లేకపోయినా చచ్చిన తర్వాత దేవుణ్ణి అని ఏదో రాసుకోవాలి. మీరు చచ్చిన తర్వాత చూసింది దేవుణ్ణి కాదు, అబ్రహామును. కనుక ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే ఇస్సాకు వాళ్ళ ఫాదర్ అబ్రహాము, సారమ్మ గారి హస్బెండ్ అబ్రహాము, కులహ కుమారుడు. ఆయన మాట్లాడుతున్నాడు. వీరికి దేవుడు దొరకలేదు కనుక దొరికిన భక్తులని ప్రార్థన చేస్తున్నాడు. బాగా వినండి. ఈనాడు ఈ పొరపాటు భూమి మీద చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. భక్తులను ప్రార్థన సేవింగ్స్, భక్తులను ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి. క్రైస్తవేతర మతములనే ఉన్నారు. అంటే దర్గా దగ్గరికి పోతారు. అంటే అక్కడ ప్రార్థన చేసే దేవునిక అక్కడ ఒక భక్తుడు చనిపోతే అతని సమాధి పేరు దర్గా. ఒక భక్తుడు చచ్చిపోతే ఆ సమాధి పేరు దర్గా. అక్కడ పోయి ప్రార్థన చేస్తారు. ఎవరికి ప్రార్థన చేస్తారు? సృష్టికర్తగా భక్తుడికా? భక్తుడు అనబడ్డానికి ప్రార్థన చేస్తున్నారు. ఇదే పొరపాటు క్రైస్తవులు కూడా చేస్తున్నారు. భక్తులకు ప్రార్థన చేసే క్రైస్తవులు ఎవరంటే కాథలిక్ వారు. కాథలిక్ గురులోపలి పోయి చూడండి. అక్కడ యేసేపు, మరియమ్మ, యేసుప్రభుని చిన్నపిల్లగాని చేసి పెట్టుకున్నది ఏం మాట్లాడకుండా పాలు పిల్లగాని చేసి ఏమన్నారు కదా. మీరు ఏం చేసినారు? పాలు నోట్లో పెట్టుకున్నా నీటలు లేకుండా పాలు తాగుతానన్నా ఉంటాడు. ఇక అక్కడ ఏదైనా కొంచెం మన మాటలు వినగలిగినవాడు, అనగలిగినవాడు, కొంచెం ఏదైనా పని చేయగలిగినవాడు ఎవరంటే అక్కడ యేసేపు వారు, మరియమ్మ, ఇంకా చాలా మంది ఉంటారు. ఈ బొమ్మలన్నీ ఉంటాయి అంటే ఈయన పునీత పేతులు అంటే సెయింట్ పీటర్, ఈయన పునీత వీర, ఇక ఆయన పునీత ఆంటోనీ, ఈయన పునీత ఏదో తెరసమ్మ, పునీత ప్రేమ అంట. పునీత ప్రేమ ఏందా అన్నది
అదే ప్రార్థన చేయాల్సింది దేవుని చేతలు ప్రేమ ప్రేమ అని ప్రార్థన చేసే అది అయిపోతుంది నేను దేవ పునీత ప్రేమ పునీత అగస్తి పునీత జోలియర్ పునీత చిన్నప్ప పునీత అని అందరినీ అంటే సెయింట్ అన్నమాట వీళ్ళందరూ మన న్యూస్ పేపర్లో కనిపిస్తుంటారు సెయింట్ థ్యాంక్ యూ సెయింట్ జూడ్ కదా. ఈ పిచ్చి క్రైస్తవ సమాజానికి కూడా భక్తుంది. భక్తులను ప్రార్థన చేయకండి, సర్వ శరీరం రావలసింది మన కొరకు ప్రాణులు బలిగా అర్పించినటువంటి యేసయ్య దగ్గరికి కానీ భక్తులకు ప్రార్థన చేయకండి. భక్తులకు ప్రార్థన చేసే వీళ్ళందరూ పోయి ఈ ధనవంతుల దాచిలో చేరుతారు. మీరు ఎవరికన్నా సేవలు ఉందా, నాకు ఎందుకో దేవుడి ప్రసంగం చేయమని ఎందుకన్నారు నాకు తెలియడం లేదు, కానీ మనమే కొందరు కూడా పాల్తీ సైట్ దీయాన్ని పంపించలేమని నాకు అనుమానం. తర్వాత ఏమంటే పార్సల్ చేస్తాయి ఈ సైట్ దీయాన్ని తెరపాటు పిచ్చితల్లి జీవితండి దయ్యాలు ఇంట్లోకి వస్తాయి. దేవుడు వాడు ఎందుకంటే పరబయట ఉన్న వాళ్ళు ఒకరిలో కంటే చెరమే ఉన్నారు. ఒకరిలో వాళ్ళు చెర అంటే అర్థం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు బయటకు రావడానికి వాళ్ళకి అనుమతి లేదు. ఆ లోపటమే మహిళలో ఆనందించవచ్చు కానీ బయటకు రావడానికి అనుమతి లేదు. కనుక మన ఇంట్లోకి వచ్చి మన ప్రార్థన జరగటం లేదంటే పడిపోయిన దేవదూతలు తప్ప దేవుని సేవలో ఉన్న దేవదూతలు రాదు, భక్తుల ఆత్మలు అసలే రాదు. దయచేసి గమనించండి. రోమన్ కథాలిసిజంలో బాగా వినండి. ఆ క్యాథలిక్ సమాజంలో ఉన్న వాళ్ళందరూ దిక్కులు భక్తులని అనని కాదు, అందులో యథార్థంగా దేవుని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ సిద్ధాంతంలో చాలా పొరపాటు ఉంది. ఆ సిద్ధాంతంలో చాలా సీరియస్గా మీరు పాటించినట్లయితే అల్టిమేట్లీ మీరు ఎండ్ అప్ వర్షిపింగ్ లూసిఫర్ అండ్ దెన్ యాంటిక్రైస్ట్. జాగ్రత్త, ఈ సెయింట్ దేవుని ఇవన్నీ పెట్టుకోకండి. యూఆర్ ప్రేయింగ్ టు ద రాంగ్ పర్సన్. ఇంకొకటి ఏంటంటే అతను ప్రార్థన చేసేటప్పుడు రాంగ్ ప్లేస్ చెయ్యకూడని స్థలమునే చేస్తున్నాడు, అంటే చేసిన లాభము లేని స్థలమునే చేస్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేయాల్సింది అంటే ఈ భూమి మీద, ఈ భూలోకము ప్రార్థనా స్థలము, పరలోకము స్థితించే స్థలం. అయితే భూమి మీదనే వాడు సుఖపరంగా తిరిగిపోయాడు, అక్కడికి పోయి ప్రార్థన చేసే మంచిదే. మనం చేయకూడని వ్యక్తికి చేస్తున్నాడు, తర్వాత చేయకూడని మనిషికి కాదు, చేయకూడని స్థలంలో చేస్తున్నాడు. రాంగ్ ప్లేస్. నేను ఇంకో మాట చెప్తున్నాను, మీరు ఏదన్నా ప్రార్థన చేయాలంటే ఇప్పుడు మీరుగా మంచిది. చచ్చిపోయి ఇప్పుడు ప్రార్థన చేయాలనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఒక స్థలానికి వెళ్తారు, అక్కడ ప్రార్థన చేసిన మీకు ఫలితం ఉండదు. కనుక వాడు యుగయుగములు ప్రార్థన చేస్తాను, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు, కేకలు వేస్తానే ఉన్నాడు, దాని ప్రయోజనం లేదు. నేను ఒక మాట చెప్తాను, నేను సేవకు రావడానికి ముఖ్య కారణమైన దర్శనం నేను చూశానని చెప్పాను కదా. నరకపు మంటలలో కాలుతున్నటువంటి కోటాను కోట్ల మంది నేను చూశాను వెనకనే రిజైన్ చేశాను. ఆ దర్శనమే నన్ను బలవంతు పెట్టింది. అక్కడ ప్రతి ఒక్కరు కేకలు వేస్తూనే ఉన్నారు. కొంతమంది దేవా అంటున్నారు, కొంతమంది ఏమో అలా కాదు, కొంచెం మా మాట వినండి, అసలు ఏం జరిగిందంటే అంటున్నాడు ఒకడు. అంటే ఈ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ది పొజిషన్. ఎందుకు నన్ను బాప్తిస్మం పొందలేదు, ఎందుకు మారు మనసు పొందలేదు, నా లాజిక్ ఉండే, నాకు సిద్ధాంతం ఉండే, నాకు జవాబు దొరకలేదు, అందుకే నేను నమ్మలేదు, అందుకే నేను ఇక్కడ పడేస్తారా, అట్లా నేను చెప్పి వినిపించుకోరేంటి అని వాదిస్తున్నారు. నేను విన్నాను. I heard this. The voices. ఎవరు వింటారు అక్కడ? అదే కొంచెం వినంటే ఎవరి బాబులో వాడు అడుగుతున్నాడు. అయ్యో అమ్మా నాయన అంటాడు ఒకటి, దేవా అంటాడు ఒకటి. ఎవరు పట్టించుకోరు, యుగములు అంతే వాళ్ళ గట్టి. అక్కడికి పోకముందే ఇక్కడ ప్రార్థన చేయమని ఈ ఆదివారం నేను చెప్తున్నా. దిస్ ఇస్ ద టైమ్ టు ప్రే, దిస్ ఇస్ ద ప్లేస్ టు ప్రే. ఈ జీవిత కాలంలో
మనం ప్రార్థన చేయాలి. ఏదైనా ప్రేమ్ ఇన్ రాంగ్ టైం, చేయబోదని టైంలో ప్రార్థన చేస్తున్నారు వాడు. చేయాల్సిన టైం అంటే ఈ లోకపు జీవిత కాలంలోనే ప్రార్థన చేయాలి. వారు ప్రార్థన చేసిన టైం తప్పు, ప్రార్థన చేసిన స్థలం తప్పు, ప్రార్థనలో సంబోధించిన వ్యక్తి కూడా తప్పు. ఈ 3 తప్పులు చేశాను. అసలు ప్రార్థించవలసిన వ్యక్తి ఎవరికి ప్రార్థన చేయాలి? యేసుకు ప్రార్థన చేయాలి. మన కొరకు మరణించి వచ్చిన యేసుకు ప్రార్థన. ఎక్కడ ప్రార్థన చేయాలి? ఈ లోకంలోనే, అది మనము జీవించి ఉన్న శరీరం ఉన్న సమయంలోనే ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు ఏంటంటే, అట్లా కుదరదు నా కుమారుడా, నువ్వు అడిగేది జరగడానికి వీలు లేదు. అయ్యో నేను ఇక్కడ దాహము అగ్నిజ్వాలను యాతన పడుతున్నాను, కొంచెం నీళ్లు పంపంటే అసలు నీళ్లు కూడా లేవు అక్కడ. నేను మీకు ఒక మాట చెప్పనా, అక్కడ ఈ పాతాళ వేరు నరకము వేరు, పాతాళ వేరు నరకం వేరు. నరకము పేరు ఏంటంటే వెలుపలి చీకటి అన్నారు. నరకం పేరు ఏంటంటే వెలుపలి చీకటి. అక్కడ మంటలు ఉంటాయి కానీ ఏం అనిపించదు. ఇక్కడ కనీసం వాడు కళ్ళెత్తి దూరమైన ఉన్న అబ్రహాము లాగన్నా చూడగలిగాడు. అక్కడ నేను నరకానికి పోయినప్పుడు కూర్చుని దిక్క ఏదో కాలుస్తున్నట్టు మళ్ళీ వేదన అంతే తప్ప ఏం అనిపించదు. అక్కడికి వెళ్ళకుండానే జాగ్రత్త పడడానికి మనం ఇప్పుడు దేవభక్తిని సాధన చేస్తూ ఉన్నాం. ఇచ్చినట్టు కాదు. దయచేసి ఇక్కడ మనం అందరం హెచ్చరిక పొందుదాం. సమయం మించిపోకముందే నేడు అనబడు సమయం ఉండగానే ఉన్నాడు. వాడు ఆ సమయం దాటిపోయిన తర్వాత మొత్తుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక దయచేసి 3వ అధ్యాయము 15వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును విన్న ఎడల కోపము పుట్టించినప్పటి వరే మీ హృదయములను కఠినపరచు కొనకూడి అని ఆయన చెప్పిన గనక పాపము వలన తనకు భ్రమచే మీరు ఎవడిని కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే, నేడు అనబడు సమయం దాటిపోయిన తర్వాత వాడు మెరుగుపెట్టాడు. ఏమండి, సమయం ఉండగానే, మన శరీరంలో ఇంకా ఊపిరి ఉండగానే ఇప్పుడే మనం మారుమనసు ఉండాలి. అందరూ దేవుని తట్టు నమ్ముకుంటారు కానీ లాభం ఉండదు. ఇప్పుడు నమ్మాలి, ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఇప్పుడు మారుమనసు ఉండాలి. దానికి ఫలితం ఉంది. అఫ్కోర్స్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ టు ప్రే, ఎవ్రీవన్ షాల్ ప్రే షూర్లీ, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ దే విల్ నాట్ అవైల్ ఎనీథింగ్. అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ దేవా ఇప్పుడు నమ్ముతున్నా. ఇప్పుడు నేను నమ్మకం, ఇప్పటిదాకా నమ్మకం లేదు. అసలు నరకం ఉండదని అంతకుముందు నేను చేయలేదు కదా, కనుక నమ్మకం లేదు. ఇప్పుడు చూశాను కదా, ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఇప్పుడు నన్ను బాప్తిసం ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి బయటకు అంటే ఎవరు తీయదు. అక్కడి నుంచి బయటకు వచ్చేదే లేదు కనుక మనము జీవించి ఉండగానే మనము జీవించి ఉండగానే మనము జీవితమే ఒక ప్రార్థనగా గడపాలి. దేవుని స్తోత్రం కలిగినగానే ఇక్కడ మన జీవితమే ఒక ప్రార్థనగా గడిస్తే అక్కడ మన జీవితమే ఒక పరిమళ వాసనగా, ఒక స్తోత్రార్పణగా గడుస్తుంది. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. 2 వర్గాల ప్రజలు ఈ చిన్న సందేశంలో ఇదే ముఖ్యమైన భావం. ఏనండి, ఒక్కొక్క వర్గానికి చెందిన ప్రజలకు ఈ జీవిత కాలం అంతా సుఖపడే సమయము, ఆ తర్వాత నిశ్చత్వం అంతా ఫలితము లేని ప్రార్థన చేసే సమయం. ఒక వర్గం తగిన సంగతి చెప్తున్నా. ఈ లోక జీవిత కాలం వాళ్ళకేంటి సుఖపడవలసిన సమయం. మొన్న ఏదో పాట వినబడుతుంది నాకు, ఎవరో రేడియోలో తెచ్చారు, ఈ భూమి మీద సుఖపరిచే కప్పు లేదురా. అట్లా అనుకునేది కాదు. నాయన ఇట్లా ఆ పిచ్చి వేయడానికి మీరు పోతండి. ఏమి
డోంట్ బిలీవ్ సచ్ ఫూలిష్ ఆర్గ్యుమెంట్స్. అలాగే సైతాన్ని నేర్పిస్తున్నటువంటి విషపు తలంపులని ఒక వర్గంతో కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు కాబట్టి చెప్పరండి, చిన్నపడి తాగేది తినేది చెప్పరండి, తిరిగేది చెప్పరండి. ఇప్పుడు కాబట్టి పర్యటన వేరే కదా, ఇప్పుడైనా తిరిగి తాగి ఎంజాయ్ చేయాలట లైఫ్. ఈ లోకమంతా ఈ లోక జీవిత కాలాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఆ నిశ్చత్తున్నది తర్వాత వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత ఏంటది? వ్యర్థమైన ప్రార్థనా సమయం, ఫలితము లేని ప్రార్థనా సమయం. మీరు ఏమడిగినా అబ్రహాం అంటాడు అట్లు కుదరదు. వచ్చి నీళ్ళగా కొంత నీళ్ళగానంటే కుదరదు, అలానే ఉందన్నాడు. పోనీ ఎక్కడికి భూమి మీద కన్నా పంపండి, మా తమ్ముళ్ళని ఇక్కడ రాకుండా చేయాలంటే అది కూడా కుదరదు అన్నారు. వారు అడిగిన ప్రతి ప్రార్థనకు వేసివేయగలిగింది. ఒక వర్గం బతికేంత కాలం సుఖపడదామని దృష్టితో జరుగుతున్నారు. వాళ్ళని చచ్చిపోయాక నిత్యని ఫలితము లేని ప్రార్థనా సమయం. నరకంలో అయినంత ప్రార్థన ఎక్కడ రాదు తెలుసా నీకు? భూమిని ఏ కూటంలో జరగాలి అంత ప్రార్థన నరకంలో. కానీ లాభం లేదు. రెండవ వర్గం ప్రజలు ఎవరంటే వినండి, ఈ భూమి మీద జీవించి ఉండగా క్రీస్తు కొరకు శ్రమ పడుతాయి మహాభాగ్యమని ఎంచుకునేవారు. సుఖానుభవాన్ని ప్రేమించారండి. కొంతమంది భక్తులు శ్రమను ప్రేమిస్తారు. శ్రమానుభవము జీవితకాలం అంతా ప్రార్థనా సమయం, మరణం తర్వాత అప్పుడు నిత్య సుఖము. దేవునికి స్తోత్రంగా వినగాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. మోషే యొక్క తీర్మానములో శ్రమ ఉన్నది. అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నేరము యోచించు. అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నేరము యోచించు. శ్రమను నేననుకున్నాడు ఆయన. కొంతమంది అంచదినములను ఇలాగే సుఖపడితే ఏం తప్పు కాదురా, ఎంజాయ్ చేయాలిరా, అది రాదు. నేను ఎంజాయ్ చేస్తాను, మొహం ఎంజాయ్ చేసే అనుకున్నవన్నీ కూడా మీరు రోగాలు తెచ్చిపెడితే తప్ప మీకు ఆరోగ్యాన్ని తీసుకురా. నేను చెప్తున్నా, ఏదైనా సరే సిగరెట్ అన్నీ కూడా దాని మీద రాస్తారు. సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్, ఆల్కహాల్ వాడి మీద రాశారు. ఇది చాలా హానికరం అని చెప్తారు. ఏ డాక్టర్లను అడగండి. కొంచెం నాకు 40 దాటులే కదా, నేను డాక్టర్ దగ్గర పోయి కొంచెం బలహీనంగా ఉన్నాను, నీరసంగా ఉందని ముందు అడుగుతారు. అని సావిత్రి పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు తెలుసు అయినా కూడా అడగాలి డాక్టర్లు కదా, మరి మంది ఇచ్చేటప్పుడు అడగాలి. మీకేమైనా కొద్దిగా దమ్ము వచ్చేది అలవాటు ఉందా అంటే లేదు. ఆల్కహాల్ అలవాటు ఉందా అంటే లేదు. వాళ్ళు రాసుకుంటారు, నాట్ ఎ స్మోకర్, నాన్ ఆల్కహాలిక్, ఈజ్ నాట్ అన్ ఆల్కహాలిక్ అని రాసుకుంటారు. దాని మీద నా ఆరోగ్యం ఏ రీతిగా బాగు చేయాలో వాళ్ళకి 1000 రెట్లు ఈజీ అయిపోద్ది అన్నమాట. మీ దేహమైన చెరుపుదాన్ని తొలగించుకో అని లేఖలో ఘోషిస్తుంది. 3000 సంవత్సరాలు ఉంది. అయినా అంచెగుణమైన బుద్ధిహీనమైనటువంటి మనస్తత్వం వస్తారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము. అంచెగుణమైన అపాయకరమైన కాలమే వచ్చును. ఏమైనా మనుష్యులు ఇలా ఉంటారు. ఎలా ఉంటారంటే 3 అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. 4 ద్రోహులై ఉందురు, మనుషులు మూర్ఖులై ఉందురు, గర్వాంధులై ఉందురు, దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించువారై ఉందురు. అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు ఏం చేస్తారంటే దేవుడి కంటే సుఖానుభవములు ఎక్కువ ప్రేమిస్తారు. ధనవంతులు చేసి తప్పదే సుఖానుభవములు ప్రేమించారు. ఇక్కడేమో సుఖానుభవము మనకు కనిపిస్తోంది. అలా కాకుండా దేవుని ద్వారా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో శ్రమానుభవము అనే మాట కనబడుతుంది. యాకోబు 5:10. నా సహోదరులారా, ప్రభునామమును బోధించిన ప్రవర్తనను శ్రమానుభవములకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనడు. చూడండి, ఇక్కడే అనుభవం ఉంది.
శ్రమానుభవం. ప్రభునామమును బోధించిన ప్రవక్తలందరూ ఏ అనుభవంలో ఉన్నారు? శ్రమానుభవము. ధనవంతుడు అనుభవంలో ఉన్నాడు. వాడి సుఖపడే తన అనుదినము వాడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతుంది వాడు. నీ సుఖమును తీసుకుంటున్నావా లేక దేవుని కొరకు ఏమైనా శ్రమపడదాం అనుకుంటున్నావా? దయచేసి నేను చెప్తున్నాను, గమనించండి. ఈ లోకములో మనము శ్రమానుభవమును ప్రేమించడం నేర్చుకోవాలి. దేని ప్రేమించడం? మనం శ్రమానుభవమును ప్రేమించడం మనం నేర్చుకోవాలి. శ్రమను ప్రేమిస్తున్నావా, సుఖాన్ని ప్రేమిస్తున్నావా? మొదటి పేతురు 4:1 చెప్తాడు, క్రీస్తు ప్రభువు శరీరం నుండి శ్రమ పడేది కనుక మీరు అటువంటి మనస్సును ఆయుధముగా ధరించుకొని ఎందుకొరకే మీరు పిలువబడ్డారు. జాగ్రత్త. దయచేసి మొదటి తెస్సలోనిక 3:4 ఆఖరి భాగములో ఇప్పుడు రాయబడి ఉన్నది, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. శ్రమలను అనుభవించినది మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. మొదటి పేతురు 2:20 ఆఖరి మాట చేయండి, నేను చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లయితే అది దేవునికి హితమగు. ఇందుకు మీరు పిలువబడితిరి, ఇందుకు మీరు నియమించబడితిరి, ఇందుకు మీరు పిలువబడితిరి. నేను చేసి కీడను భవించుట, నేను చేసి బాధపడుట, అన్యాయముగా శ్రమనందుట. इसमें बहुत मजा आता है, बहुत मजा आता है. అరే కొత్తగా చిత్తం ఎదురైనా నాకు ఎంతో సుఖముంది. దేవుని కొరకు శ్రమను భవించుట, ఆ శ్రమానుభవములో చాలా మేలున్నది అనుకున్నాడు ఏమి భక్తుడు. ఏమైనా తెలుసా, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను చెయ్యి జాడించి నన్ను నలుపులుగాక, నన్ను నాశనము చేయనుగాక, అయినా నేను ఆయన పాదములను విడవకుండానన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకు ముందుగా దాటిపోయిన ప్రవర్తనందరూ కూడా శ్రమను అనుభవించి దాటి వెళ్ళిపోయారు. అంత దినములలో దేవుని కంటే సుఖానుభవములతో ప్రేమించిన వారు ఎలా ప్రార్థనలు తిరగలుగుతారు, ఎలా పరిస్థితులు తిరగలుగుతారు? దయచేసి గమనించండి. ఇప్పటి జీవితంలో ఎవరైతే తమ శరీరము నలగొట్టుకొని శ్రమను ప్రేమించుతున్నారో వారికి మరణానంతరము నిత్య సుఖములు కదా. మీ కుడి చేతిలో నిత్య సన్నిధిలో సంపూర్ణ సంతోషం. మర్చిపోయారా అన్నమాట. 16వ కీర్తన 11 ఉన్నమాట. చదవండి దయచేసి. 16వ కీర్తన 11 తెలియజేసదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు కదా. నేను కొత్తగా రాసిన పాట, లేటెస్ట్ పాట ఉంది, విన్నారా మీరు? బలివే ఎంత మధురము యేసుని నామ సుధా, యేసుని నామ సుధా, నాదుని దివ్య కథ, బ్రోలిన వారి కదే శాశ్వత సుఖదాయి కదా, బ్రోలిన వారి కదే శాశ్వత సుఖదాయి కదా. బలివే ఎంత మధురము యేసుని నామ సుధా, యేసుని నామ సుధా, నాదుని దివ్య కథ, గ్రోలిన వారి కదే శాశ్వత సుఖదాయి కదా. పర్వేదానికి వెళ్ళాక నిత్యమే సుఖములు కలవు. కొంతమందట ఈ అల్పకాలని పాపభోగం అనుభవించడమే మహాభాగ్యం అనుకుంటారు దౌర్భాగ్యులు. ఈ ధనవంతుడు దురదృష్టవంతుడు గారు అలా అనుకున్నారు. ఇదేలా సుఖపడే ఛాన్స్ అనుకున్నారు దౌర్భాగ్యుడా. నిత్యము అక్కడికి పోయిన తర్వాత నిత్య శ్రమ, నిత్య శ్రమ. కనుక దేవుని బిడ్డలారా, మనము క్రైస్తవులమై ఉండవచ్చును కానీ నేను ఒక మాట ముక్కుసూటిగా అడుగుతున్నాను. క్రీస్తుని ధరించుకున్న మనం ఎంతవరకు వాక్య ప్రకారం బతుకుతున్నాం? ఎంతవరకు శ్రమానుభవాన్ని ప్రేమిస్తున్నాం? ఎంతవరకు ప్రార్థనలో గడుపుతున్నాం? ఎంతవరకు మనం గడుపుతున్నామండి? ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి? దయచేసి మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఆఖరి భాగంలో ఎందుకు ఆ విధమైన కుదరల 16వ వచనం అనుకుంటున్నాను నేను. ఏడతేగా ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన ఏడతేగా అంత అర్థం ఏంటి?
ఆపనే వద్దన్నమాట. యూ మస్ట్ నెవర్ స్టాప్ ప్రేయింగ్, నెవర్ ఫీల్ ప్రేయింగ్, ప్రే వితౌట్ ఫీలింగ్ అండి, ప్రే వితౌట్ ఫీలింగ్. దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్. ప్రార్థన అనేది ఆపనే వద్దు. అంటే 2 గంటల 40 నిమిషాలు మోకాళ్ళ మీద ఉన్నంతసేపు వీడేం చేస్తున్నాడు అనమాట, ప్రార్థన చేస్తున్నాడు. మిగతా 22 గంటలు ఏం చేయలేదు, ఆ టైంలో సైతం అటాక్ చేస్తాడు. వాస్తవానికి భక్తులు భార్యతో మాట్లాడుతున్నా, ఆఫీసులో పని చేస్తున్నా, భోజనం చేస్తున్నా, స్నానం చేస్తున్నా, మనస్సులోని ఒక భాగాన్ని దేవునికి అర్పితమై ఉంటుంది. దేవుడు మాట్లాడుతూనే ఉంటారు. 24 గంటల ప్రార్థన కావాలి, దేవుని స్తోత్రం కలిగిన కాదు. అలాంటి వాళ్ళు సైతాన్ ఏమి చేయలేదుగా. అంతేగాని 2 గంటలు చేసి 8 గంటలు చేసినా 8 గంటలు ప్రార్థన చేసి ఆమేన్ అని చేశాడనుకో, తర్వాత ఏం చేయడం లేదు, ప్రార్థన చేయడం లేదు. అప్పుడు దేవుడు సైతాన్ని అటాక్ చేస్తాడు, దేవుడిని కాపాడలేదు. ఈ బ్రతుకంతా ఆగిపోని ప్రార్థనగా ఉండాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో అది చూడండి, నేను చెప్తా. ఇందులో డాక్టర్ మాషలమణి గారు ఒక పాట రాశారండి. కరుణాపీఠము చేరని క్రీస్తుని కృపా చరణ, దేవుని కృపా చరణ స్థలని చేరని అనే పాట. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణ స్థలిని చేరరే, కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణ స్థలిని చేరరే, పరలోక జనకుని వరమేలు లభించు పరిణామ ప్రార్థనలు కరమేలు జోడించి, కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణ స్థలిని చేరరే, హృదయావేదన నిండుచు యాకోబు తన మదిలో భయమున బిందుచు, వదలకుండగా ప్రభుని పదములు సంధించు సదాయుని దీవెనముదమున కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణ స్థలిని చేరరే అని దావీదు సంగతి రాశాడు, పౌలు సంగతి రాశాడు. శాపాభయమున నేర్చుచు దావీదు తన పాపారూపము దూచుచు, అది దావీదు సంగతి. కాయమున వెతనోచుచు యోధుడు పౌలు సాయమీదర గోరుచు, రోయిచు తన నుండి దియ్యమని ప్రార్థించి 1000 రెట్లుగా కృప ఆప్యాయముగా పొందిన కరుణాపీఠము చేరరే అని. ఆఖరి చరణం కూడా ఇదంతా చెప్తాను. ఆఖరి ఏం చేశారు, వ్యవసాయ సంగతి రాశారు. ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభుయేసునకు సిలువే కనతుది ప్రార్థన, ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభుయేసునకు సిలువే కనతుది ప్రార్థన, చెలుగా విజ్ఞాపనలు దేవుచెను మనపై కలకాలమును దీవెనలు వర్షించుడి చోటు, కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణ స్థలిని చేరరే. ఇలా బ్రతుకంతనే ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. వెనుకబడి ప్రార్థన 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 సిలువను కూడా ప్రార్థన చేసి దాటుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అది మనకు మంచి మాదిరి. ఇక్కడ ప్రార్థన చేయాలి, లేకపోతే అక్కడ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చేస్తే ఫలితం ఉంది, అక్కడ చేస్తే ఫలితం లేదు. ఇక్కడ మనము సుఖానుభవం ప్రేమిస్తే అక్కడ నిత్యమైన శ్రమానుభవం ఉన్నది. ఇక్కడ మనం శ్రమానుభవాన్ని ప్రేమిస్తే
అక్కడ నిత్యమైన సుఖానుభవం ఉన్నది. దేవుని స్తోత్రం కలిగిన గనక సమయం దాటిపోయిన తర్వాత కళ్ళు తెరుచుకున్న వేదానికి అక్కడ ఇక్కడ ఉన్నంత కాలంలోనే బలవంతుడు కదా. ఇంటికుండా 100 మంది నౌకర్లు ఎవరక్కడ ద్రాక్షారసం పొంది అది చిత్త ఉంటాయి అనుకుంటా ఒక మద్యం పోసి అంటే తాగు బహుగా ఆహా ఏం బెత్తలు ఉదాహరణ బెత్త రాజు ధరించుకునే బెత్తలు అన్నమాట. యేసు ప్రభువును ఎగతాళి చేయడానికి వీధులు రాజు నీవా అని ఊదారంగా వస్త్రం వేస్తారు. వీధా రాజు అని ముళ్ళకి పంపిస్తారు. కనుక ఊదారంగా వస్త్రములు అంటే రాజవస్త్రములే అర్థం. రాజవస్త్రం వేసుకొని ఎవరక్కడ అక్కడ పోయినాక దాహం అయింది కాసేపు గట్టి చేసి ఉంటాడు. ఎవరక్కడ అంటే ఎవరు రాకపోయేసరికి అడిగిస్తారుగా నువ్వేనా కలిగి రావాలంటే కుదరదయ్యా వద్దామనుకున్న దేవుడు ఏం పెట్టాడు. గనక ఈ భూమి మీద ఉండగానే మారే మనసు పొంది దేవునితో సమాధానపడి బ్రతికే ఒక ప్రార్థనగా గడిపిన వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలిగిన వాడు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించే మోస్ట్ ఇడియాటిక్ డాక్టర్ ఐ టెల్ యూ. డోంట్ థింక్ లైక్ అన్ ఇడియట్ ఐ టెల్ యూ. డోంట్ థింక్ లైక్ అ ఫూల్. ఇది శ్రమపడవలసిన స్థలం, అదేమో సుఖపడవలసిన స్థలం. దేవుని స్తోత్రం కలిగినగా ఏమైనా నమ్మకం ఏంటి అసలు మాట్లాడలేదుగా వాడు అక్కడికి పోయాడు ధనవంతుడు. అక్కడికి మనం ఎవరైనా పోకుండా కాక ఆఖరికి ఇంకో మాట చెప్తున్నా. నేను అక్కడ పోయి అబ్రహాం ఏమని పిలిచాడు? తండ్రి అయ్యే అబ్రహాం అంటే వీడు అబ్రహాముడు ఎవరు పిలిచాడు? ఎవరా మీకు తండ్రి కలిసి అన్నాడు. మళ్ళీ తండ్రి అంటే అన్నాడా? అబ్రహాముడు ఏమన్నాడు? నా కుమారుడా అన్నాడు. అంటే భక్తులతో నీకున్న సుత్తరితను నిన్ను నరకం నుండి తప్పించాను. అక్కడ పోయాక మన తండ్రి మన బామ్మది రక్షింపబడ్డ మన మేనమామలు కనపడవచ్చు. మాయా నేను నేనేగా అక్కడి నుంచి కొంచెం ఇక్కడ అవతలకు లాగు ఆయన కూడా వరుస ప్రకారమే విధిస్తాం. అల్లుడా జీవితకాలం అంతా నా బోధన నేను తలచెవిని గట్టికి వండురా అక్కడనే కాలు వండురా. అందులో బలకున్న గుయాల్లోనే నేను నీ కూడా గంట ప్రార్థన చేశాను, సువార్త చెప్తాను, మానవ హృదయాన్ని చెప్తాను. ఇప్పుడు నేను నా బిడ్డ ఇక్కడ ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్న వండురా. వరుసే కాలడము వరుసతో ఏం బంధం లేదు. కానీ దానివల్ల ప్రయోజనం ఏమి బిడ్డలారా చాలా జాగ్రత్త. ఒక మహాభక్తుడు చచ్చిపోయేటప్పుడు అటు ఏమేంటంటే అది 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు. అయితే ఆ 7 కొడుకులలో 6 రక్షింపబడ్డారు, ఆఖరు రక్షింపబడ్డాడు. ఎంత విత్తన వినడు. తిని తాగి తిరిగి తందనాడు, తాగి తందనాడు. వాడి స్నేహితులతో వాడి ప్రపంచమే వేరు. అందరూ సాన్నిధ్యాలు వేస్తుంటే వాడు ఒక్కరిని ఇంటికి వెళ్ళిపోతాడు. ఏం ప్రార్థన సరే మారు మనసు దగ్గర అన్నది ఏమేంటి అసలు అంటాడు. అంత రటమతం వారికి చెప్పి భక్తులు అలిసిపోయారు. నిజంగా జరిగింది సంగతి. ఆఖరిలో భక్తుడు చచ్చిపోతున్నాడు, మరణ పడక మీద ఉన్నాడు. అప్పుడే అతి కష్టంగానే నిలబడ్డాడు. తండ్రి దగ్గర చచ్చిపోతున్నాడు కదా అని ఇలా తొందరగా నేను దేవాలు తొందరగా తాగుడు పార్టీ అన్నట్టు నిలబడ్డాడు. తండ్రి ఒక్కొక్కరిని చెప్పాడు. తండ్రి ఫలానా రోజు చచ్చిపోతున్నాడు అంటే జరిగేదా పెట్టాడా పిచ్చి పిచ్చి పట్టింది వీళ్ళందరికీ పిచ్చి పట్టిందని అనుకున్నాం. ఆ డేట్ ప్రకారం అందరినీ పిలిచారు కొడుకులని. పెద్దలు పిలిచారు. జార్జ్ గుడ్ నైట్ అన్నారు. గుడ్ నైట్ అంటే ఏంటి తప్ప అక్షరం అంటే రాత్రి పండుకునేటప్పుడు గుడ్ నైట్ అని చెప్పుకుంటాం. ఎందుకు పొద్దున చెల్లారిన తర్వాత గుడ్ నైట్ మై సన్ జాన్, సీ అగైన్, I'll see you again. John, I'll see you again. Joseph, I'll see you again. అందరికి చెప్పారు. అక్కడ 6 కొడుకులకు చెప్పారు గుడ్ నైట్ నాన్న, నేను మళ్ళీ పొద్దున మిమ్మల్ని కలుసుకుంటాను, గుడ్ నైట్ వెళ్ళండి అన్న. ఆశగా వచ్చాను బెంజమిన్ గుడ్ బై. నేను అడిగిన డాడీ అందరికీ గుడ్ నైట్ అని చెప్పిన నాకు ఒక్కరికి గుడ్ బై ఎందుకు చేసిందంటే వీళ్ళందరినీ మళ్ళీ చూస్తారా, నేను నిద్ర చేస్తున్నాను కదా, నేను కొన్ని మళ్ళీ చూస్తా. ఇప్పుడు సీన్ లేక సీట్లు నాకున్నాయి. 800 సంవత్సరాలు పండుకుంటుందో తెలియదు. లేచేసరికి క్షణమే అనిపిస్తలేదు.
ఏసై ఉంటారు, 6 కొడుకులు ఉంటారు. వాళ్ళని చూస్తారా నేను? మళ్ళీ వీళ్ళు వీడను కదా, ఇది సాయి వీడుకోను, నేను ఎప్పటికీ వీడను. మళ్ళీ నేను అలాగే గుడ్ బాయ్ అలాగే డాడీ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. నో డాడీ, ఐ వాంట్ సీ అగైన్, యూ విల్ సీ మీ అగైన్. మళ్ళీ చూస్తాడు డాడీ. వెళ్ళి పాస్టర్ గారు పరిగెత్తి వెళ్ళిపోయారంట. పాస్టర్ గారు, మా నాన్న మళ్ళీ నన్ను ఎప్పటికీ చూడమన్నాడు, కానీ మీరు చూడాలంటే ఏం చేయాలి? మారు మనసు పొంది క్రైస్తవ కుటుంబములలో మారు మనసు పొందని ప్రజలందరూ ఉన్నారు. క్రైస్తవ సంఘములలో మారు మనసు పొందని వారందరూ ఉన్నారు. ఇక్కడ మనం చేతులు కలుపుకుంటున్నాం, అక్కడ కనిపించని వారందరూ ఉన్నారు. ఏమో అందుకే దేవుడు యారు ఈ మాట నాకు జ్ఞాపకం చేశాడేమో. దిస్ ఈజ్ ద టైం టు రిటర్న్. దేవునితో సమాధాన పడవలసిన సమయం ఈ జీవిత కాలమే. దేవుని కొరకు శ్రమానుభవాన్ని ప్రేమిద్దాం, ప్రార్థనా సమయాన్ని ప్రేమిద్దాం, దేవుని సన్నిధిని ప్రేమిద్దాం, బైబిల్ గ్రంథాలను ప్రేమిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. లేకపోతే సమయం మించిపోయిన తర్వాత అక్కడ పోయి చేతలు పెట్టిన ఈ పిచ్చి బలవంతుల్లాగా మనం ఉండదు. ఈ బ్రతుకు కాలంలో మనం జ్ఞానుల వల్ల సద్వినియోగం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మా పరిస్థితి ఏమిటని మీరు ముక్కుసూటిగా అడిగినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాయి. మళ్ళీ ఎవరನ್ನು కూడా అలాంటి ప్రమాదంలో పడిపోకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం. నాయన, మా ఇతరులు భక్తులైతే ప్రయోజనం లేదు, నేనే నీతో వ్యక్తిగతంగా సమాధాన పరమని పిలిచినందుకు నీకే వందనాలు. అయ్యా, మా బ్రతికే ఒక ప్రార్థనగా గడపాలని మీరు చెప్పినందుకు నీకు వందనాలు. ఎప్పుడో గంట సేపు కాదు, 2 గంటలు కాదు, కానీ దినములకు 24 గంటలు, ప్రతి గంట, ప్రతి క్షణము, ప్రతి ఘడియ ఒక ప్రార్థనగా నేను బ్రతికంతా గడుపుటకు సహాయం చేయండి. గొప్ప ప్రభువా, ఇప్పటి జీవితకాలం అంతా ఒక ప్రార్థనగా, నిత్య నిరంతర ప్రార్థనగా గడిపి రాబోయే విధంగా నిత్యత్వమంతా కూడా నిత్య స్థితి కూటములో నేను సహాయం చేయండి. నిత్య ఆరాధనలో నేను సహాయం చేయండి. యేసు నామములో వేడుచున్నాను తండ్రి.